నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బ్రహ్మాండంగా. బాగా జరిగిందా సంక్రాంతి పండగ? అయ్యో ఇందులో చాలా సంతోషం. ఉత్తరాయణ పుణ్యకాలం బ్రహ్మాండంగా గుంటూరు వాస్తవ్యులు కదా. యజ్ఞాన్ని చేసుకుని వచ్చాము. అందుకని ఇదంతా అదే కేసు ఎప్పుడు సంస్కారం. ఇదే యజ్ఞంలో ఉంటారనుకుంటా. 12-17 జనవరిలో మేము ఆ, ప్రతి సంవత్సరం ఉంటుంది 40 ఏళ్ళ నుంచి. శిరోముండనం ఉంటుందా? ఎందుకని? అది యజ్ఞం శ్రీమన్నారాయణ యజ్ఞం అని రాజమండ్రి దగ్గర ఆ యజ్ఞం చేసినప్పుడు ఖచ్చితంగా మనం మేము చేసుకుంటాం. ఇది ఏ సాంప్రదాయం? వైష్ణవ సాంప్రదాయమా? అని కాదు, మేము యాక్చువల్గా నియోగి. కాకపోతే ఏంటంటే మా గురువు గారు శ్రీ వైష్ణవులు. తర్వాత అన్నమయ్య గారికి మధ్యలో ఇలా సినిమాలో తిరుగుతుంది చూడండి, అలా తిరిగింది నాకు. అది ఓకే, అద్భుతం అద్భుతం. గిరిరావు గారు, 500 ఏళ్ల నాటి కళ ఎట్టకేలకు సాకారం అయ్యేటటువంటి పరిస్థితి ఆసన్నం అయింది. 22వ తారీఖు స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, అలాగే పునర్నిర్మాణం జరిగింది. ఆ గుడి యొక్క పునర్నిర్మాణం జరిగింది. ఎన్నో లక్షల మంది బలిదానం, దాని తర్వాత ఎన్నో కోటాను కోట్ల మంది అభిలాష ఆ స్వామికి గుడి నిర్మించాలి అనేది ఎట్టకేలకు సాకారం అయినటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు రాబోతోంది. పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు స్వామి ప్రతిష్ఠ జరగబోతోంది. సో ఏంటి మీ స్పందన? ఆ రోజున ఆల్రెడీ మోడీ గారు పిలుపునిచ్చారు, దీపాల జ్యోతితో స్వామికి మనం స్వాగతం పలకాలి, యావత్ దేశం అంతా కూడా అందరూ స్వాగతం పలకాలని చెప్పండి. ఖచ్చితంగా అమ్మా. ఇదేంటంటే చాలా మందికి అంటే ఏంటంటే అక్కడక్కడ వస్తున్నటువంటి దాన్ని బట్టి చెప్తున్నాను. ఇది ఒక పార్టీకో ఒక మనిషికో సంబంధించింది కాదు. దాదాపు 1558 నుంచి ఇప్పటిదాకా 500 సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. ఊచకోత కూడా కోయబడిన సందర్భాల్లో కూడా తట్టుకుని ఒక హైందవ లోంచి ఉద్వేగంలోంచి పుట్టినటువంటి సంకల్పం. అందువల్ల ఏంటంటే ఇది ఒకళ్ళింటో పండుగ, ఒకళ్ళ వ్యక్తిదే లేదా ఒక పార్టీకో సంస్థకో సంబంధించింది కాదు. యావత్ హైందవ ప్రజలందరికీ కూడా లోపల నుంచి వస్తున్నటువంటి ఉద్వేగం. 100%. అది చక్కగా బాలరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఆ మీడియాలో వస్తుంది అప్పుడప్పుడు ఎంత ముచ్చటగా. అంటే మనకి ఇన్నాళ్ళు ఆ బాలకృష్ణుడు ముచ్చట, ఆ కొంటె కృష్ణయ్య, ఆ సౌందర్యమే తెలుసు తప్పితే ఈ బాలరాముడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడబ్బా. ఇన్నాళ్ళు కృష్ణుడు బిడ్డగా ఉంటే చాలా మంది చూస్తారు, భర్తగా ఉంటే చూడని కామెంట్ చేస్తారు. కానీ ఈ రోజు ఆ బాలరాముడు చూస్తే డబ్బా ఇట్లా బిడ్డ నా కొడుకు ఎంత బాగుండో అని వాత్సల్యం కడుపులో. ఏంటంటే బిడ్డను చూస్తే తల్లికి పాలు పొంగుతుంటారు సార్, ఆ టైపులో ఈయన కదా, ఈయన కోసం కదా ఇంత తాపత్రయపడింది అని ఒక ఉద్వేగం అయితే మటుకు ప్రతి హైందవుల్లో కూడా అది వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది ఎమోషన్ మటుకే ఎమోషన్. అది ఏంటంటే అది మన సాకారం, కళ సాకారం అయింది కదా. చివరికి ఏంటంటే మనం ఇంతమంది మెజారిటీ ఉండి ఆయన గుడి ఆయనకి ఇవ్వటానికి ఇన్నాళ్ళు ఇన్ని లక్షల మంది మనం త్యాగం చేయాల్సి వచ్చిందా? ఆయన స్థలం ఆయనకి ఇవ్వడానికి. అసలు అదే మన అంటూ ఉంటారు, మన సనాతన ధర్మంలో ఉన్న మన హైందవులకి అసలు మనది అంటూ హైందవం అంటూ బ్రతికుంది అంటే దానికి సహనం అనే కారణం. సహనం, మనకి సహనం, టాలరెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ దాని ఉంది, ఇప్పటికీ మనది హైందవం అని అంటూ ఉంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది అసలు రాముల వారే చూపించారమ్మా, అంతకన్నా ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అంటే ఏంటంటే ఒక మానవ మాత్రుడుగా. ఇప్పుడు మీకు ఇందులో దశావతారాలు కూడా వేస్తారా? మకర తోరణంలో బాలరాముడికి మనకి డార్విన్ ఎవల్యూషన్ 3లో వచ్చేవన్నీ కూడా అందులో వచ్చినాయి. మత్స్యావతారం అని, మత్స్యకూర, వరాహ, నారసింహం ఒకటి వచ్చి, తర్వాత వామన, పరశురామ, రామ ఇవన్నీ కదా. ఇవన్నీ ఏంటంటే ఆ మకర తోరణంలో ఆ తీరే అంతా కూడా మనకి నిమడింపు చేశారు. ఆయన ఏంటి మానవ మాత్రంగా ఎలా ఉండాలి మనిషి అంటే జనరల్ గా ఏంటంటే మనిషికిను ఈ పశువుకి డిఫరెన్స్ ఏంటంటే దానికి ఆహారం కోసం పోరాడుతుంది, అది మైథునం చేస్తుంది, అది సంసారం చేస్తుంది, అది పిల్లల్ని పెడుతుంది, అది ఒక గూడు ఏర్పరచుకుంటుంది, అది పిల్లల్ని సంరక్షిస్తుంది, దానికి భయం భక్తి ఉన్నాయి.
ఇవి వాటికి లేనిది మనకున్నది ఏంటనేది చూసుకుంటే అది మానవ జన్మకి జ్ఞానం జ్ఞానం 100%. సార్థకత. ఇప్పుడు మనకంటారు అసలు మనిషి ఉన్నదానికిను మనిషి పోయిన దానికి లోపల ఏముంటుంది సోల్ అంటే పరమాత్మ తత్వం ఏది ఉంటుంది అంటే ఆ సోల్ లోపల నుంచి వెళ్ళిపోగానే అదే కళ్ళు అదే ముక్కు అదే కలరు అదే స్కిన్ అదే బాడీ అలా ఉంటుంది. నేను దీని బాడీ అంటాం, దాన్ని మనిషి అంటాము. అదేమో చెంగు ఎగురుతూ ఎంత దూరమైన పరిగెట్టగలదు నడవగలదు. అది వెళ్ళిపోగా నలుగురు మనుషులు మోస్తే గానీ కదలన్నటువంటి స్థితి ఎలా వస్తుందో ఈ కంపారిజన్ లో ఏంటంటే మనకు కావాల్సింది అదే ఈ మానవ మాత్రంకి మానవుల్లో ఎలా బతకాలి, మానవులు ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం మొత్తం చదవక్కర్లా, రాములు వారు పుట్టినప్పటి నుంచి ఎండయ్యేదాకా ఆయన చేసిన కష్టం కానీ సుఖం కానీ కష్ట సుఖాలన్నీ భరించారు. ఆయన వాసుదేవుడిలాగా నేనే భగవంతుని అని చెప్పి ఇలా చిటికిన వేలతో గోవర్ధనగిరి ఎత్తి చూపించలా, నరుడుగానే బతికారు. ఆఖరికి ఆంజనేయ స్వామి ఇట్టించట లింగం చెల్లాడు, సీతమ్మ వారిని అమ్మ నా భుజాలెక్కి తీసుకొస్తా అన్నాడు. నేను వెళ్ళి టెక్నికల్ గా అటువంటి రాక్కును పట్టి నీళ్ళలో తేలేటువంటి రాక్కును పట్టి వాటిని పేర్చుకుంటూ వెళ్ళి వీళ్ళందరూ హెల్ప్ తీసుకుని నడుచుకుంటూ మామూలు మానవుడిలాగా వెళ్ళి జయించొచ్చాడు. అంత శ్రమ కూడా అవసరం లేదు ఆయన స్థితికి. కానీ ఏంటంటే మానవుడిగా ఏం చెయ్యాలి, మానవుడిగా ఎలా ప్రతిస్పందించాలి. ఆఖరికి ఆయన ఒక ఏంటంటే అది పౌరాణికంలో చెప్తారు, ఈయన ఆర్ద్రంగా భార్య కోసం సీత అని తీగలని కొండల్ని రాళ్ళని రప్పల్ని అడుగుతున్నట్టు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, స్వామి నా సీత ఎక్కడుంది, నా సీత ఎక్కడ చెప్పవే, లతా అమ్మను చూసావా చెప్పు, కొండని చెట్లని చావల్ని ఆఖరి జంకి పిల్లల్ని ఎక్కడుంది నా సీత, అమ్మ ఎక్కడికి వెళ్ళింది, అమ్మ ఎవరు తీసుకెళ్లారని అడుగుతున్నట్ట కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ. అడుగుతుంటే చూసి పార్వతీ పరమేశ్వరుడు అంటే వాళ్ళకి ఇది కదా ప్రకృతి పరమేశ్వరులు కదా, వాళ్ళు జోక్గా అందిట. అంటే ఏమండి మీరు రామయ్య విష్ణు అవతారం అన్నారు కదా, ఏంటి ఆయన చూడండి భార్య కోసం వెళ్ళి లతలు నేను కొండలు నేను జిగ్గు పిల్లల్ని అడుగుతున్నాడు అంటే అదంతా లీల కదే అన్నట్ట. అంటే ఇది కథగా చెప్తాను అంటే చెప్పినప్పుడు ఆ పార్వతీదేవి సీతాదేవి అవతారం దాల్చుకుని ఎదురుగా వచ్చిందిట. వచ్చేసరికి నాథా నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే, అమ్మా పార్వతి అని చెప్పి కాళ్ళ మీద పడేసి, ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి ఏంటి, నా సీత వేషం వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా జగన్మాతకు నువ్వు అంటాడు. అంటే ఏంటంటే లోపల తత్వం అదే ఉంది, లోపల తత్వము ఆయన ఏ స్థితి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను ఒకళ్ళకి చెప్పేది ఏదైతే చేస్తానో చేసి ఏదైతే చూపిస్తానో అది వాళ్ళు నన్ను ఆచరించేట్టుగా ఉండాలి, నేను మానవుడిగా ఏం చేయాలో అది మాత్రమే చేశాడు అక్కడ. అంటే సంపూర్ణ భగవతత్వంగా ఉంటూ కూడా మానవ మాత్రకంగా నడుచుకుని మానవుడికి ఆదర్శంగా మానవుడు ఇది చెయ్యాలని చూపించడం కోసం పుట్టినట్టు అవతారం భగవత అవతారం రామావతారం. ఖచ్చితంగా అంత ప్రేమించాడు భార్యని. ఆయన ఇప్పటికీ అట్లాంటి కొన్ని మాటలు వింటుంటే కొన్ని కమెంట్స్ ఎంత నీచాతి నీచమైన ప్రవృత్తితో ఉంటారు కొంతమంది అనేది మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. ఆయనని జడ్జ్ చేయడం అవ్వచ్చు, ఆయనని తిట్టడం అవ్వచ్చు, వదిలేశాడు అని ఇంకా రకరకాల జడ్జిమెంట్లు ఇంకా ఇన్ని యుగాలు మారిపోయినా మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనీసం ఒక్కసారి కూడా రామాయణ పుస్తకాన్ని అలా ముట్టుకున్న పాపానికి కూడా పోని వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడారు. లేకపోతే రాముడి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి. లేటెస్ట్ హీరో వచ్చి ఏదో సినిమాలో మా నాన్నగారిని 99 కాదు 100కి 100% ఒప్పుకోవాలి అంటే ఆ హీరో చెప్తేనేమో ఆయనకి రోల్ మోడల్. అదే ఒక రాముడు ఒక చాకలి వాడు కూడా శంకించే స్థితిలో ఉండకూడదు, నా ధర్మము నా భార్య ఆ గౌరవం నేను సీతకిచ్చి చూపిస్తాను. అసలు సీతమ్మకి ప్రాబ్లం లేదు, నీకేంటి ప్రాబ్లము? ఆవిడ చెప్పిందా, కంప్లైంట్ చేసిందా నీకు వచ్చి చెప్పిందా నేను ఇట్లా బాధపడ్డాను అని చెప్పి? సరే కడుపుతో ఉన్న స్త్రీ కరెక్టే, రకరకాల కోణాలు ఉన్నాయి దీని వెనకాల. పార్వతీదేవి శాపం ఉంది, ఆయన ఏకపత్ని వ్రతుడు, అందులో ఇంకెటువంటి సందేహం. భూపతి ఆయన, భూమికి ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండి మాట్లాడితే ఓకే యాక్సెప్ట్ చేస్తాను. అలా ఉన్నారా? కామెంట్ చేయి. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడా రాముడు? ఎదుటి వాడిని కామెంట్ చేయాలంటే ముందు ఆ స్థాయి మనకు ఉండాలి. మినిమం నువ్వు ఎవరిని కామెంట్ చేస్తావు? అసలు మిగతా ధర్మాలన్నీ పాటించక్కర్లా, ఈ ఒక్క ఏకపత్ని వ్రతుడు మనస్సులో కూడా ఎప్పుడూ కూడా పరాశ్రీని వేరే ఉద్దేశం చూడకుండా ఉన్నవాడు ఒక్కడుంటే వాడి కామెంట్కి మనం సెండ్ ఆఫ్ చేసి చక్కగా వాడికి సెల్యూట్ చేయొచ్చు. అలాంటి వాడు మాట్లాడాడు కదా, అసలు మాట్లాడు, ఎందుకంటే వాడికి సంస్కారం ఉంటుంది ఆబ్వియస్ గా. ఇట్లాంటి కమెంట్స్ చేస్తే ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు, టాలరెన్స్ ఉంది సనాతన ధర్మానికి. కానీ తల్లి కూడా సహనం పడుతుంది, 9 నెలలు సహనంగా ఉంటుంది, కానీ 9 నెలలు దాటిన తర్వాత కంటుంది.
ఎందుకు? బ్రతుకు కోసం. ఇట్లా రాముణ్ణి అంటాము మా ఇష్టం వచ్చినట్టు అంటే తాట తీస్తాం. జాగ్రత్త. మొహమాటమే లేదు అసలు, ఇంక మొహమాట పడేటటువంటి పరిస్థితి లేదు. అద్భుతం అండి. స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగటం, మళ్ళీ స్వామి తన స్వస్థలానికి రావటం నిజంగా చాలా చాలా ఆనందకరం. ఆ రోజున ఏం చేయమంటారు చెప్పండి? వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ? మనకి ఇవి అక్షతలు అవి కూడా చాలా మంది చాలా ఊర్లలో కానీ దేవాలయంలో కానీ మనకి వచ్చినాయమ్మా ఇప్పటికే. అవును. చక్కగా మనం అక్కడికి అందరూ వెళ్ళి ఆ రోజు పార్టిసిపేట్ చేసే అవకాశం లేనప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడైనా మనం చేసుకుంటుంటాం వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళలేనప్పుడు ఇంట్లోనే వైకుంఠాన్ని, అలానే అరుణాచలంలో అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ అవి చేయలేనప్పుడు ఆ 365 ఒత్తులు ఇంట్లోనే వెలిగించి ఆ జ్యోతిని దర్శనం చేసుకున్నట్టుగా నమస్కారం ఎలా పెట్టుకుంటాము, మనం అలాగే ఆ చక్కగా అభిజిత్ లగ్నంలో రామ పట్టాభిషేకం జరిగి ప్రతి సంవత్సరం మనం జరిగేది ఎలా ఉంటుందో అలా అభిజిత్ లగ్నంలోనే పెట్టారు కాబట్టి ఇది ముహూర్తము. చక్కగా అభిజిత్ లగ్నంలో చక్కగా ఉదయం నుంచి ఆ ఒక్క పూటకి వండిన పదార్థాలు అప్పటిదాకా 12 దాకా తినకుండా ఉండి చక్కగా ఏదన్నా పళ్ళు పాలు తీసుకుని చక్కగా శుచిగా ఒకసారి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఉదయాన్నే మనం అనుష్ఠానం ఎలా చేసుకుంటామో కూర్చుని చక్కగా ఈ అక్షింతలు వస్తే వచ్చిన వాళ్ళు, రాకపోతే ఇంట్లో ఉన్నటువంటి అక్షింతలు కలుపుకొని మన ఇంట్లో ఉన్న పటానికి మన ఇంట్లో ఉన్న రూపు ఏదైతే ఉంటుందో దానికి రాముల వారిది మన ఇంట్లో ఏది ఉంటే దానికి అది పెట్టుకుని మనం శ్రీరామనవమికి ఏ విధంగా అష్టోత్తరం చేసుకుని పంచోపచారాలు చేసి ఎలా పూజ చేస్తామో కరెక్ట్గా ఆ 84 సెకండ్స్ కాలంలో మన ఇంట్లో మన పూజా మందిరంలో చక్కగా ఆ రామయ్య తండ్రిని పెట్టుకుని చక్కగా అలంకారం చేసుకుని గోముగా ఆయనకి చక్కగా అష్టోత్తరం చేసుకుని ఆయనకి అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు అక్షంతలు ఉంటే వాటితో పూజ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని ఆయన ఆహ్వానిస్తున్నట్టుగా మనం కనుక ఇక్కడ మనం ప్రేయర్ చేస్తే అంటే యూనివర్సల్గా ఉన్న 5వ ఆవరణంలో ఎన్ని రేడియో తరంగాలున్నా మనం చిన్న రేడియోలో గనక ట్రాన్సిస్టర్లో బ్యాటరీలు వేసుకుని ట్యూన్ చేసుకుంటే అవి ఎలా వస్తాయో అదే విధంగా ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీరు ఎవరెవరి ఇళ్లల్లో అయితే ఇలా ధార్మికంగా ఆ సమయంలో ఆ అభిజిత్ లగ్నంలో అక్కడ ప్రతిష్ఠ జరిగే టయానికి ఎవరైతే అయితే చేస్తారో అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రసారం అయ్యేటువంటి పైన తరంగాలన్నీ కూడా వీళ్ళ ఇళ్లలోకి రిసీవ్ అయ్యి వీళ్ళందరి కుటుంబాల్లో కూడా సౌభాగ్యం వర్ధిల్లటానికి చాలా అవకాశం ఉంది. కనుక ఏంటంటే ఆ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళలేకపోయిన బాధ లేకుండా మన రామయ్య తండ్రి ఈరోజు ఇప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, పెడుతున్నారు కదా, ఆ తండ్రిని ఇట్లా ఉంచుతున్నారు కదా, చక్కగా ఇలా చిరునవ్వు నవ్వుతూ ఆశీర్వదించారు కదా, అది ఒక్కసారి ఆ మనసులో కనుక భావన చేసుకుని ఆ భావనలోంచి కనుక మన ఇంట్లో ఉన్న రామాయణం చూస్తే మన ఇంట్లో ఉన్న రామాయణలోకే మనం అనుగ్రహిస్తారమ్మా. ఖచ్చితంగా. ఎలా అయితే రాముడు యుద్ధకాండ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అయోధ్యలోకి మళ్ళీ తిరిగి వచ్చారో, అయోధ్య చిన్న నగరం కాదు కదా, సో అందరూ ఆ అయోధ్య వాసులు అందరూ కూడా దీపాలు పెట్టి స్వామికి వెల్కమ్ చెప్పారు. అక్కడే ఉన్న వాళ్ళు పెట్టారని కాదు, యావత్ మొత్తం అయోధ్య వాసులు అందరూ పెట్టారు, ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. అందుకే మన మోదీ గారు కూడా అలాగే పిలుపునిచ్చారు, అలాగే దీపాలు పెట్టుకుని మనం కూడా వెల్కమ్ చెప్దాము. అప్పుడెప్పుడో వాళ్ళు వెల్కమ్ చెప్పారని చరిత్రలో చదువుకున్నాం కదా, ఇప్పుడు మనం కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. మన గురించి కూడా నెక్స్ట్ చరిత్రలో చెప్పుకుంటారు. నాకైతే ఎలా అనిపిస్తుందంటే, మనం అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కి మనం ఒక చోట కళ్యాణం చేస్తుంటే అందరూ చూసాం భద్రాచలంలో. అవును. ఆ తర్వాత ఇది విడిపోయిన తర్వాత ఒంటిమిట్టలో చూసాం. ఇది ఒక రాష్ట్రానికి అది ఒక రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు మొత్తం ఈ అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం కూడా రేపు పొద్దున శ్రీరామనవమి రోజు అది ప్రత్యక్ష ప్రసారం అయ్యి అది ఆథరైజ్డ్ గా అయిపోయి దేశం మొత్తం కళ్ళప్పగించి ఆయన చూస్తామని చెప్పి అనిపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ఉండబోతోంది. సెలవు దినంగా కూడా ప్రకటించమని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. సో అందరూ కూడా మన వంతు బాధ్యతగా మనం స్వామికి వెల్కమ్ ఖచ్చితంగా చెప్తాం. అద్భుతం అండి. చాలా చక్కటి విషయాలు మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.